మన ఇలవేల్పు మహానీయుడు పూజ్యుడైన దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం నిర్గమకాండం 15వ అధ్యాయం 11-16 వరకు. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడివి, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు? నీ దక్షిణాస్తమును శాపితివి, భూమి వారిని మిరింగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయముకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిప్పి అనే వాసులకు వేదన కలుగును, ఏదేము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులు కొనుకు పుట్టును, కానాన్ నివాసులందరూ దిగులుంది కరిగిపోవుదురు, భయము అధిక భయం వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వల్ల కదలకుందురు. దేవుడు ఇలవేల్పు, మన ఇలవేల్పు దేవుడే ఈ లోకంలో. పరిశుద్ధతను బట్టి మహానీయుడైన అలాగే పూజ్యుడైన, అద్భుతములు చేసే దేవుడు. ఆయన వంటి వాడు ఎవడూ లేడు. ఆయన ముందు కానీ తర్వాత కానీ ఆయన వంటి వాడు ఎవడో లేడు. ఇప్పుడు ఆయన దక్షిణాస్తం, ఆయన బాహుబలంతో కృపతో ఆయన ప్రజలను విమోచించిన విధానం, ఆయన బలమంతా, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇక్కడ మనం చూస్తున్నాము. విమోచించిన విధానం ఇక్కడ మనం చూస్తున్నాము. చూసినప్పుడు జనములు దిగులు పడిపోయారంట. ఇవన్నీ అన్నప్పుడు ఐగుప్తీయులకి జరిగింది, ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం దాటించింది, అదంతా కూడా అన్నప్పుడు జనములు దిగులు పడిపోయారు. ఫిలిప్పియా దేశస్తులు కూడా వేదన పొందారు. అంటే వాళ్ళు చిన్న దేశం, ఐగుప్తు దేశం పెద్ద దేశం ఎలాగైపోయిందని మనం ఏమైపోతాం, మన మీదకి వస్తామని మన మీదకి ఇశ్రాయేల్ వస్తే ఏమవుతామని ఫిలిప్పీలు వేదన పొందారు. ఏదేమి నాయకులు కలవరపడ్డారు. ఏదేమి అంటే ఏశావు సంతానం వారు వీళ్ళు కలవరపడిపోయారంట. కానీ దేవుడు అన్నారు, ఏదేమి దేశాన్ని మీకు ఇవ్వను, అది మీ సహోదరులు, మీ రక్త సంబంధులు కదా అన్నారు ఇశ్రాయేల్తో. ఏదేమి దేశాన్ని వీళ్ళకి ఇవ్వలేదు. తర్వాత రోజుల్లో మోయాబు బలిష్ఠులు కొనుకు పుట్టును. మోయాబీలు లోతు సంతానం. వీళ్ళలో బలమైన వాళ్ళకే వణుకు వచ్చేసిందంట. ఇశ్రాయేల్ లేడాలు దేవుడు చేసిన కార్యాలు, ఐగుప్తులకు చేసిన కార్యాలు విన్నప్పుడు. కానాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు. ఇప్పుడు ఈ కానాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు ఇశ్రాయేల్కి. అక్కడ ప్రజలందరూ పడిపోయి కరిగిపోతున్నారట. అక్కడ రాహాబు అనే వేస్తే అంటది యెహోషువ 2వ అధ్యాయం 9-12 వరకు, మీ దేవుడు ఐగుప్తీయులకు చేసింది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మిమ్మల్ని యువతలకు రప్పించింది, అమోరీయుల రాజులైన సీహోను, ఓగు వాళ్ళకి చేసింది మేము విన్నప్పుడు మా దేశ ప్రజలకి మా గుండెలు కరిగిపోయి అంటుంది. ఇక్కడ కరిగిపోదురు అన్నారు కదా, నిజంగా అక్కడ కరిగిపోయినాయి వాళ్ళ గుండెలు. అక్కడ అది చెప్తుంది ఆవిడ. తర్వాత అధిక భయం ఆ శత్రువులకి కలిగింది, చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళకి అధిక భయం కలిగింది. కనుక ఆయన ప్రజలందరినీ ఆయన బాహుబలం చేత ఆయన తోడుకుని వచ్చారని ఇక్కడ దేవుని స్తుతిస్తూ వాళ్ళు పాటలు పాడుతున్నారు.